ఆ బైబిల్ చదవడం వల్లనే మన ప్రవర్తన మార్చుకుంటాం, మన మనసును మార్చుకుంటాం, కులాన్ని కాదు. మనసును మార్చుకుంటాం, మతాన్ని కాదు. మనసును మార్చుకుంటాం, ఊరిని కాదు, పేరుని కాదు, దేశాన్ని కాదు, ఇక మరి దేన్ని కాదు. మనసును మార్చుకుంటాం. ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడు చేసే పని ఏంటో తెలుసా? తన మనసును మార్చుకుని సత్యమును తెలుసుకుని సత్యానుసారంగా తన అడుగు జాడలేదు నడవడానికి ప్రయత్నిస్తాడు. లోక జ్ఞానం కలిగి ఉన్నవాడు మారండ్రా బాబు అంటే కులం అనుకుంటాం, మారండ్రా బాబు అనుకుంటే మతం అనుకుంటాం. మారండ్రా బాబు అంటే మనసును మార్చుకోమని దేవుడు చెప్పాడు. ఆ మనసులో నీతికిని న్యాయముకును యథార్థతను చోటివ్వండి. అవి దేవుని లక్షణాలు. ఆ లక్షణాలు మనిషిలో లేనప్పుడు ఏమవుతుందో తెలుసా? మనిషిలో నీతి లేకపోతే మనం ఐఏఎస్ చేసినా ఐపీఎస్ చేసినా నువ్వు ఏ అధికారివైనా సరే నీతి అనేది మనలో లేకపోతే అవినీతికి పాల్గొడిపోతాం. గుర్తుపెట్టు.